అదంటే మాకు చాలా ఇష్టం. 10 ఏళ్లు మా దగ్గరే పెరిగింది. అదోకే, ఆయన ఇంటి పక్కన పాతి పెడతారా ఎవరైనా? తప్పే ఉంది సార్. మా ఇల్లు మా ఇష్టం. మీకు తెలీదేమో, పూర్వం కొంతమంది మనుషులకి ఫామ్ హౌజుల్లోనే సమాధులు కట్టేవాళ్ళు. మేమింకా మూగజీవానికి కదా చేసాం. ఇది కూడా కరెక్టే. ఇక మీకే అనుమానం లేదు కదా సార్? ఆట ఇప్పుడే మొదలైందిగా, అప్పుడే ఎలా అయిపోతుంది? మధ్యరాత్రి డౌట్ వచ్చినా కూడా వస్తాను. ఆ దేవరాజు దర్శనం ఇచ్చేంత వరకు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కోఆపరేట్ చేయండి. ఓకే? ఓకే. అమ్మా, మీరేం కంగారు పడకండి, నేనున్నానుగా, కనిపెడతా. రే ఆంజనేయులు, యూరా శంభో శంకర హర హర. అమ్మా మీరు రండి, కంగారు పడకండి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరుగా. మేమేం చేసాం అత్తయ్య? ఎవరైతే ఏముందిలే. ఏమే, పరిచయం ఉన్నాడా అని అడిగితే తెలీదని చెప్పావు. 50 లక్షలు కూడా తీసుకున్నావట. మరేం చేయను? అప్పుడేదో అవసరం వచ్చింది, నిన్ను అడిగితే ఇచ్చేదానివా ఏంటి? నా ఆస్తి నాకు పనిచేస్తుంటే నాకు ఈ తిప్పలు ఉండేవా? అంత నా కర్మ కర్మ. వీడెక్కడికి వెళ్ళి సచ్చాడో ఏంటో, నా ప్రాణాలు తీస్తున్నారు. ఏంటే? ఏం లేదు. మనకిప్పుడే తెలుసు అనుకుంటోంది. అది వదిలేయమ్మా, పోలీసులే వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? మేనేజ్ చేశాం కదా, భయపడకు. అది కాదు. ఇంకేం మాట్లాడుకో, పద పద పద. ఏమైందమ్మా? ఏంటి గంగా? నా రబ్బర్ బ్యాండ్ ఆ గదిలోనే పడిపోయినది. ఏ కలరమ్మా? ఎల్లో. అక్కడ పడిపోయిందా? అవునమ్మా. దానికెందుకు అంత కంగారు పడుతున్నావు? రబ్బర్ బ్యాండే కదా. అదైనా మన మీద అనుమానం వస్తే ఆధారం అవుతుంది కదా సిద్ధు. ఎందుకు వదలడం? నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు గంగా. మన అవుట్ హౌస్కి మనం వెళ్ళమా ఏంటి? మనం అక్కడుండే కదా వచ్చాం. అది అక్కడ ఉంటే మాత్రం అది ఎవిడెన్స్ ఎందుకు అవుతుంది? లేదు సిద్ధు, అది చెప్పింది కూడా కరెక్టే. వచ్చిన ఎస్ఐ అంత తేలిగ్గా వదిలేలేడు. మంగ మీదే కదా నానమ్మ అతను డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అవ్వచ్చు సిద్ధు, అలా అని మనల్ని వదలలేదుగా. రేపు ఎంక్వైరీలో దాని మీద ఉన్న అనుమానం మన మీద మళ్ళితే మనల్ని ఏం చేయడా? అవును సిద్ధు, ఎందుకు వచ్చిన గొడవ? అది వాడు పట్టుకున్నాడు. వాడి వేలు ముద్రలు దాని మీద ఉంటాయి. అవునా? అందుకే చెప్తున్నాను, వెళ్ళి తెచ్చేద్దాము. ఇప్పుడు ఎవరన్నా చూసి ఆ గది ఎందుకు తెరిచారని అడిగితే ఏం చెప్తాం? ఎవరు వస్తారు సిద్ధు? అక్కడేమైనా మనం గంటలు గంటలు ఉంటామా ఏంది? తీసుకుని వచ్చేయడమే కదా. పద పద పదండి, పద పద, మామ. పద.
చూడండమ్మా, త్వరగా చూడండి. ఆ, ఇంకేమన్నా మర్చిపోయామేమో, మళ్ళీ మళ్ళీ రాకుండా ఒకేసారి చూడండి. అలాగే నానమ్మ. వెళ్ళి వెళ్ళి. ఏంటమ్మా? కనపడటం లేదమ్మా. అయ్యో, అసలు ఆ రోజు నువ్వు పెట్టుకున్నావా గంగా? అవును సిద్ధు, వాడు లాగాడు, నాకు బాగా గుర్తుంది. సరే, టెన్షన్ పడకుండా చూడు, కనపడుతుంది. నేను లాంగ్ లీవ్ లో ఉన్నానండి. ఓకే, బాయ్. డోర్ తీసుందేంటి? త్వరగా ఎవరైనా వస్తారు. ఏం చేస్తున్నారు? చూస్తారేంటి? ఏం వెతుకుతున్నారు? అత్తయ్య, అది అది నసుగుతావేంట్రా? అంత నిధేం దాచారు? ఆ, ఆ, మా దగ్గర దాచేంత ఏముంటుంది పెద్దమ్మా? మరి సెర్చింగ్ దేనికి గంగమ్మ? అది సిద్ధు చిన్నప్పటి ఫోటో చూద్దా అన్నాను, ఈడే ఉంటదని తీసుకొచ్చాడు. ఆ, ఫోటోలు ఇక్కడెందుకుంటాయి? అంటే లాస్ట్ టైం మేము ఇక్కడ ఉన్నప్పుడు సన్ సైడ్ మీద చూసినట్టు గుర్తొత్తయ్యా, అందుకే తీసుకొచ్చాను. కానీ కనబడ్డం లేదు. కనబడ్డం లేదు. సిద్ధు చిన్నప్పటి ఫోటోనా? నేను చూపిస్తాను రండి. ఆ, ఇప్పుడు ఈ రక్తం చూసిందంటే పట్టేసుకుంటుంది. ఏం చెయ్యాలి? లేవేంటి లోపల? అది లేదండి మహాదేవి గారు. అయినా ఇప్పుడు ఆ ఫోటోలు చూడటం అంత అవసరమా? అయ్యో, ఏదో పిల్ల ముచ్చట పడిందని. ఆ, ఈ ముచ్చట్లకేం తక్కువ లేదు. అయినా ఈ ప్యాలెస్ లో ముగ్గురు వెతుకుతున్నా దొరకడం లేదంటే విడ్డూరంగా ఉంది. తప్పకుండా చెప్తాను. తప్పకుండా అయ్యా, చూస్తాను. అయ్యో, ఇక్కడ లేవండి. నేను చూస్తాను కదా. అయ్యయ్యయ్యో. తప్పకోండి. నానమ్మ, 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 ఏమైంది? అయ్యో, మేకు గుచ్చుకుపోయింది. అయ్యో, రక్తం చూడు ఎలా కారుతుందో. అయ్యో, కారితే కారిందిలేమా, గోడ పాడైపోతుంది. ముందే తుడిచేయండి. తర్వాత తుడుదాంలే నానమ్మ. ఎండిపోతే పోదరా, నాకేం పర్వాలేదు. ముందే తుడిచేయండి. ఆ, అబ్బో, అమ్మమ్మా, అయ్యో. ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి.
తాళం వేసి వస్తాము. తాళవిక మీ దగ్గర ఉండదు, నా దగ్గరే ఉంటుంది. వాడని రూమే కదా అత్తయ్య. అందుకే నా దగ్గర ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు చూడు, ఫోటో ఉండాలన్నావు, లేదు. అలా ఇంకెన్ని మాయమవుతాయో తెలియదు కదా. నా దగ్గరే ఉంటుంది. కావాలనుకున్నప్పుడు రండి, నేను కూడా మీతో పాటు వస్తాను. వెళ్ళండి, ముందు ఆవిడ చేతి కట్టు కట్టండి. వెళ్ళు. పదమ్మా. ఆ, సంథింగ్ రాంగ్. ఏంటిదమ్మమ్మా, చెయ్యి తెగే అంతగా ఆడేముండదు. వాడి రక్తం. ఏందమ్మమ్మా? అవును గంగా, గోడకి వాడి రక్తం మరకుంది. మహాదేవి చూస్తే అనుమానం పడుతుంది. ఇంకెవ్వరికి ఏ అనుమానం రాకూడదని అలా చేశాను. ఇట్ట ఎన్ని రోజులు? అంతా సర్దుమణిగే వరకేనే. రబ్బర్ బ్యాండ్ కూడా దొరికితే బాగుండేది నాన్నమ్మా. తర్వాత నా తెద్దామంటే అత్తయ్య తాళం వేసుకుని వెళ్ళిపోయింది. ఎలా అన్న తేవాలి సిద్ధు, ఉంటే ప్రమాదమే. అవును, వాడు వీడియో పంపాడు కదా, డిలీట్ చేసావా? లేదు సిద్ధు. ఫస్ట్ డిలీట్ చేయి. చెయ్యమ్మా. చేశాను సిద్ధు. అమ్మయ్యా. నానమ్మా, హా? మీరు అన్నట్టు ఎంక్వైరీలో మన మీద డౌట్ వచ్చిందంటే మనల్ని డెఫినెట్గా పిలుస్తారు. మన ముగ్గురం ఒకే మాట మీద ఉండాలి. మాట అస్సలు మారకూడదు. అవునరా, మనం ముందే అనుకున్నాం కదా, అలానే చెప్తాం. గంగా, వాణ్ణి నీకు ఫోన్ చేసింది గీజర్ సరిగా పనిచేస్తుందా లేదా అని అడగడానికనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ, ఇదిగో, మనం ఎక్కడ దొరకకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ? పదిని వెళ్దాం. నువ్వు చెప్తుంది నిజమేనా? నిజం పెద్దమ్మా. ఫ్రెండ్ మమ్మీకి కిడ్నీ ఫెయిల్ అయితే ఆవిడ ఆపరేషన్ కోసమే వాడి దగ్గర అప్పు తీసుకున్నాను. మంచి పని కోసమే పెద్దమ్మా, ఒట్టు. ఆ సర్లే, ఇదేదో నాకు ముందే చెప్పుండొచ్చు కదా. మీరే సుక్కు పెళ్లి సిద్ధుతో జరగలేదని పుట్టడు బాధలో ఉంటే నా బాధలు చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం ఎందుకని ఆ బాధ ఏదో నేనే పడదామని బాధగా బాధపడుతున్నాను పెద్దమ్మా. సరే సర్లే, బాధపడకు. నేనే తప్పు చేయలేదు పెద్దమ్మా. ఓకే, మరి వాడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఏమో పెద్దమ్మా, ఆ రోజు మాట్లాడడమే. ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. శంభో శంకర హర హర. హర 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 హర. Hey, sorry for the trouble. You know, actually it's not a trouble. It's my duty. దేనికి మళ్ళీ వచ్చారు? వేరుశనకాలు అయిపోయాయి, మీ ఇంట్లో దొరుకుతాయేమని వచ్చాను. ఇస్తారా అంటే? మిస్టర్ ధనుష్, విషయం చెప్పండి. వెటకారాలొద్దు. ఆ కర్రలు ఈ కర్రలు అన్నీ అయిపోయాయి. మేడం, కారం ఎక్కువైతే నీళ్లు తాగాలి కానీ వద్దనకూడదు, మండిపోతే జాగ్రత్త. బై ద వే, న్యూస్ ఏంటంటే గంగ గారు,
బై ద వే గంగ గారు, నేను ఎందుకు వచ్చానంటే కనపడని వారు చేసిన లాస్ట్ కాల్ నాకు కనపడింది. అదేనండి, కాల్ డేటా తెప్పించానన్నమాట. ఆ లిస్ట్లో మీ నంబర్ కూడా ఉంది. మంగకు చేశారనుకోండి, ఫ్రెండ్ అనుకోవచ్చు. కానీ మీకెందుకు చేశాడు చెప్పండి గంగ గారు. ఎందుకు చేశాడు అని అడిగాను, ఇంకా ఆన్సర్ రాలేదు. మంగే అతన్ని గీజర్ రిపేర్ చేయించడానికి పిలిపించింది సార్. పని చేస్తుందా లేదా అని అడగడానికి నాకు ఫోన్ చేశాడు, అంతే. అంతేనా? అంతే. ఇంకేం లేదా? ఇంకేముంటుంది సార్? ఆర్ఆర్ఆర్ జగదీశ్వరి గారు, ఎందుకు తొందరపడుతున్నారండి? గంగ గారు టైం తీసుకుని గుర్తు తెచ్చుకుని వదిలేయండి. ఏముంటుంది సార్, చెప్పిందిగా అదే. ఇదే ఫైనల్లా గంగ గారు? అందుకే చేశాడా? ఇంకెందుకు చేయలేదా? లేదు సార్. మరి మాకేంటి? నేను చెక్ చేసిన చెక్ లిస్ట్లో మీకు ఒక వీడియో పంపినట్టు తేలింది. ఆ వీడియో ఏంటి? ఏమో సార్, నేను చూడలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ చెక్ యువర్ సెల్? ప్లీజ్. అది ఇవ్వండి. ఏం లేదు. అది మెమరీ ఫుల్ అయిపోతేను డిలీట్ చేశాను. అందులో ఆ వీడియో ఉందో లేదో నేను చూడలేదు సార్. ప్రికాషన్ బాగానే తీసుకున్నారు. సెల్ మెమరీ గురించి మాట్లాడుతున్నాను. బాగానే జాగ్రత్త పడ్డారు. ఏ మాత్రం ముందు జాగ్రత్త ఉండాల్సిందే, అప్పుడే కదా కొన్నాళ్ళైనా సేఫ్గా ఉంటారు. మీ సెల్ తీసుకోండి. గంగా గారు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. మా గంగా గారు, మీరు రండి. ఎక్కడికి సార్? చెరువులో చేపలు పడ్డాయంట, మీరు బాగా పడతారంట కదా, పట్టించుకుందామని వస్తారా? మిస్టర్ ధనుష్. అరే మేడం, ఇట్స్ మై నేచర్, ఇట్స్ నాట్ ఏ మిస్టేక్, ఓకే? మంగ గారు, స్టేషన్కి వస్తే మంచిది అనుకుంటా.
అదే ఎందుకు? ఎందుకంటే దేవరాజ్ కనపడట్లేదు కాబట్టి. అరే దేవరాజ్ యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని చక్కగా ఉండాల్సింది పోయి ఇక్కడికి వచ్చి హార్డ్వేర్ జాబ్ చేశాడు. నేను పిలిచింది మంగనే కదా, ఎంక్వైరీ చేయాల్సింది తననే కదా. నేను కాదు సార్. నా మాట విని పోలీస్ స్టేషన్కి ఇప్పుడు రాలేదంటే లేడీ కానిస్టేబుల్స్ వస్తారు, అంకుశం సీను రివర్స్ అవుద్ది. నా లెక్క ప్రకారం ఇక్కడున్న సిచ్యుయేషన్కి అంత సీన్ అవసరం లేదు అనుకుంటున్నాను. ఏమంటావు మంగమ్మ? వస్తే 4 మాటల్లో అయిపోతుంది, లేదనుకో వస్తారు లేడీ కానిస్టేబుల్స్. మీరే డిసైడ్ చేసుకోండి. మేడం ఏమంటారు? మీరు కూడా జైలర్ కదా, ప్రొసీజర్ తెలిసే ఉంటుంది. వస్తుంది, తీసుకెళ్ళండి.